హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే నిషిక, వైజయంతి అందరూ ఉన్నప్పుడే షేడ్జీ నగలు తీసుకొస్తాడు కదా. ఆ నగలన్నీ చూసిన తర్వాత వైజయంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా చూస్తూ ఉంటుంది. అబ్బా, ఎంత మంచి నగలు తీసుకొచ్చింది, ఏది ఏమైనా సరే కౌశికిని మెచ్చుకోవాల్సిందే. చూసావా అమ్మి, మనం కౌశికిని ఏదో తిట్టుకుంటాం పాపం, కానీ చూడు నా కూతురి కోసం ఎన్ని నగలు చేయించిందో అని అంటూ ఎంతైనా కౌశికి మంచిదే, కానీ మనమే అర్థం చేసుకోకుండా తిడుతూ ఉంటాం పాపం కదా అని అంటే నిషి అంటుంది, ఏంటత్తయ్య తను మనల్ని అర్థం చేసుకునేది, అసలు ఇది ఎవరి డబ్బుతో చేయించిందో మన డబ్బుతోనే చేయించవచ్చు అని అంటూ చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు కిందని కూర్చున్న బూచి. ఏంటి మనంతా దుర్మార్గులైతే కాదు కదా సిస్టర్ అని అంటాడు. మన కౌశికి సిస్టర్ చాలా మంచిది వదిన, మనంత దుర్మార్గురాలు కాదు అని చెప్తాడు. ఇక అప్పుడే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఆ నగల చిట్టిని చూస్తూ నిషి ఇలా అంటుంది, అవును ఇందులో బ్రాస్లెట్ లాగా రాఖీని ఇలా గోల్డ్గా బ్రాస్లెట్ లాగా చేయమని చెప్పింది ఎవరికి ఇది అని అంటూ అక్కడ చూస్తుంది. నిషి చూసి ఇది ఎప్పుడు చేయమని చెప్పింది అంటే ఈరోజు, కానీ వాళ్ళ ఇచ్చిన డిజైన్కి నాకు లేట్ అవుతుంది, అందుకే లేట్ అయింది కదా, ఆ విషయం గురించి చెప్దామనుకున్నాను నేను, లేట్ అవుతుంది అది అని అంటూ చెప్తే అప్పుడే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే వైజయంతి, ఏం తమ్మి ఎవరికి ఆ కేదారిగాడి కోసం ఇదంతా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు, నా కొడుకుని బాధ పెట్టి ఆ రోజు రాఖీ పండగ రోజు వాని బాధ పెట్టి ఇప్పుడు ఈ వీడికి మాత్రం ఇలాంటివి చేపిస్తుంది అని వైజయంతి సీరియస్ అవుతుంది. ఇక అప్పుడే నిషి ఇలా అంటుంది, అదే కాదు అత్తయ్య, ఇంకొకటి, ఆ రోజు వదినకి అబార్షన్ అయింది ఎప్పుడు అంటే 27వ తారీఖు అని అంటే మరి ఆ రోజే బాధగా ఉండాలి, ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత ఇది చేయమని ఆర్డర్ ఇవ్వటం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేసింది వదిన, అసలు వదినకి అబార్షన్ అయిందా అని అంటూ నిషికి డౌట్ వస్తుంది. అప్పుడే వైజయంతి అలాగే కాచి అందరూ కూడా అవును కదా, మరి ఆ రోజు చేసుంటే నిజంగానే ఇలా జరిగి ఉండేది కదా, మరి ఎందుకు ఆ రోజు బాధతో ఉండకుండా ఎందుకు చేయమని చెప్పింది అంటే వైజయంతి అంటుంది, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొస్తుందమ్మి, ఆ రోజు వాళ్ళు హాస్పిటల్లో కూడా మనల్ని బయటికి పంపించి వాళ్ళు మాత్రం నలుగురే మాట్లాడుకున్నారు, గుర్తుందా నీకు అని అంటూ వైజయంతి అంటే నిషికి గుర్తు తెచ్చుకుంటుంది. ఇక ఆ రోజు సురేష్ అలాగే జగదాత్రి కేదార్ వీళ్ళు మాత్రమే లోపల ఉండి కౌశికితో మాట్లాడతారు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అవునత్తయ్య అసలు అబార్షన్ అయిందో కాలేదో అని నాకు డౌట్గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా కాచి ఇలా అంటుంది, అయితే హాస్పిటల్కి వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు దేనికోసం వెళ్ళారో తెలుసుకోవచ్చు అని అంటే అవునమ్మీ కడుపు నొప్పి అని పోయింది కదా, ఇప్పుడు కడుపులో బిడ్డ ఉంది, నొప్పి వచ్చిందా, ఎందుకు నొప్పి అయింది ఏంటి, అది మనం హాస్పిటల్కి వెళ్ళి నేరుగా వెళ్ళి తెలుసుకుందాం అనేస్తే సరే ముగ్గురం వెళ్దాం అనేసి అనుకుంటారు. ఇక అప్పుడే వైజయంతి అంటుంది బూచితో, బూచి నువ్వు అల్లుడు గారు ఇంట్లో కూర్చుని తింటూ కూర్చో అని అంటూ ఇలా అంటే సరే సరే మీరు వెళ్ళండి అని అంటూ తింటూనే కూర్చుంటాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక హాస్పిటల్లో జగదాత్రి కౌశికి కేదార్ ముగ్గురు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు చెకప్ చేసిన తర్వాత కౌశికి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది మా వదినకి డాక్టర్ చెప్పండి అని అంటూ జగదాత్రి అంటే కౌశికి ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది, కాకపోతే కాస్త సడన్గా వంగోవడం వల్ల కడుపులో నొప్పిగా వచ్చింది, ఆ నొప్పి తగ్గటం కోసం నేను టాబ్లెట్స్ ఇస్తాను, నొప్పి తగ్గిపోతుంది, చూడండి కౌశికి గారు మీరు చాలా హెల్త్ నీరసంగా వీక్గా ఉన్నారు, అలాంటిది మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి, మీరు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు, అలాగే వేరే పనులు చేయకూడదు, ఇలా కింద పడినట్టుగా ఇలాంటివి కూడా మీకు జరగకూడదు, ఎందుకంటే మీరు చాలా వీక్గా ఉన్నారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా జగదాత్రి అలా కౌశికి వైపు చూసావా వదిన, నువ్వు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు నేను ఉన్నాను కదా అని అంటే సరే జగదాత్రి అని అంటుంది. అలా అన్నాక ఇక ఆ తర్వాత కేదార్ మా అక్కని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అనిస్తే ఇంకా సరే కొన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ రాసిస్తాను వాడండి జాగ్రత్తగా అని అంటూ చెప్తే సరేనంటూ వీళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత నిషి వైజయంతి కాచి ముగ్గురు వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు, ఇప్పుడు కౌశికి అనే పేషెంట్ వాళ్ళు వచ్చారా మా వాళ్ళు అని అంటూ అడిగితే వచ్చారు కదా ఇప్పుడే ఇందాకనే డాక్టర్తో మాట్లాడారు అని అంటూ అడిగితే అయితే డాక్టర్తో ఏం మాట్లాడారు చెప్పండి, మా కౌశికి ప్రెగ్నెంటే కదా చెప్పు ఏం మాట్లాడారు చెప్పు అని అంటే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంకా పెద్దమ్మ సైలెంట్గా చూస్తే ఎలా చెప్పు, తనకి చెప్పాలి అంటే చేతిలో డబ్బు పడితే చెప్తుంది అనేసి కాచి అంటుంది. ఇదిగో తీసుకో ఈ డబ్బు తీసుకొని చెప్పు అని అంటూ కాచి డబ్బులు లెక్క పెడుతూ ఉంటే ఆ అమ్మాయి నవ్వుతూ చూస్తుంది. డబ్బులు ఇచ్చేసరికి ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది, చేతిలో పట్టుకుంటుంది డబ్బులు, ఆ చేతిలో డబ్బులు ఇలా పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే
ఇలా అడుగుతూ ఉంటుంది వైజయంతి. డబ్బులు తీసుకున్నావు కదా, చెప్పు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే, వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, మాట్లాడుకున్నప్పుడు నన్ను కూడా డాక్టర్ లోపలికి రానివ్వలేదు అని అంటూ నర్స్ చెప్తుంది. అలా చెప్తే ఇంకా అప్పుడు వీళ్ళు అలా చూస్తూ ఉండగానే నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే దొంగ మొహంది, డబ్బులు తీసుకుంది కానీ చెప్పకుండానే వెళ్ళిపోయింది అని కాచి అంటుంది. ఇక అప్పుడే ఏందమ్మి ఈ అమ్మాయి ఇట్లా మోసం చేసింది, అయితే మనం నేరుగా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికే వెళ్ళి మాట్లాడాలి అత్తయ్య అని నిషి అంటుంది. ఇక మనకి అసలు విషయం తెలిసిపోయింది, మీరు అబద్ధం చెప్పారు, ఎందుకు చెప్పారని బుకాయిద్దాం పదండి, మనం ఇలా అడిగితేనే నిజం బయటపడుతుంది అనేసి ముగ్గురు కలిసి డాక్టర్ రూమ్కి వెళ్ళిపోతారు. ఇక అలా లోపలికి వెళ్ళిన తర్వాత రండి రండి వైజయంతి గారు కూర్చోండి అని అంటూ డాక్టర్ అంటుంది. డాక్టర్ సీరియస్గా వైజయంతి సీరియస్గా డాక్టర్తో ఇలా అంటుంది. ఏంటి డాక్టర్, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా, మీరు మా ఫ్యామిలీ డాక్టరా కాదా, మీరు వేరే కౌశికి మాత్రమే ఫ్యామిలీ డాక్టరా, అసలు నిజాలు మాకు చెప్పాలి కదండి అని అంటూ సీరియస్గా అంటే, అసలు నిజమా ఇంకేముంది అంతా మీకు తెలిసిందే కదా అని అంటూ డాక్టర్ అంటుంది. లేదు, మా కౌశికి ప్రెగ్నెంట్ గురించి, తను కడుపుతో ఉన్న విషయం గురించి మాట్లాడాలి కదా, చెప్పాలి కదా అని అంటూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ తడబడిపోతూ భయపడుతూ ఉంటుంది. ఇక మీరు తడబడుతున్నప్పుడే మీ మొహం చూస్తేనే తెలుస్తుంది కౌశికి ప్రెగ్నెంట్ గురించి కావాలని బయట పెట్టకూడదు అని చెప్పి మీరు ప్లాన్ వేసి చేశారనేసి, కాకపోతే మేము మాత్రం వదిలిపెట్టాం, చెప్పాలి అసలు ఎందుకు ఇలా అబద్ధం చెప్పారు అని అంటూ చెప్పేసరికి కొంచెం సేపు డాక్టర్ టెన్షన్ పడ్డా మళ్ళీ వెంటసరికి ధైర్యంగా మాట్లాడుతూ ఇలా అంటుంది. అసలు కౌశికి ప్రెగ్నెంట్ కాదని, అబార్షన్ అయిందని మీతో ఎవరు చెప్పారు అని అంటూ డాక్టర్ అంటుంది. అదేంటి, అదే కదా జరిగింది, మీరే మాతో అబద్ధం ఆడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి అని అంటూ సీరియస్గా అంటారు. అబార్షన్ అయిపోయింది, తనకి అవ్వలేదని చెప్పారా, అయితే కౌశికిని పిలుద్దాం, అక్కడే ఫార్మసీ దగ్గర ఉండుంటుంది, తనని వెళ్ళి పిలుచుకొస్తారా, మనమే వెళ్ళి అడుగుదామా అని అంటూ డాక్టర్ గట్టిగా అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా వైజయంతి వాళ్ళు టెన్షన్ పడుతూ వద్దులే దానికి ఎందుకు పిలవటం, వద్దు వద్దు అని అంటూ ఆపుతుంది. ఇక అప్పుడే మేము చూసుకుంటాంలే, ఏదో మీరు ఏం చెప్తారా అని అలా మాట్లాడినాం అనేసి ఇంకా మళ్ళీ తడబడిపోయి బయటికి వస్తారు. ఇక వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి అక్కడే పక్కనే ఇంకా వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది. అప్పుడు జగదాత్రి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటుంది. కౌశికిని తీసుకొని కేదార్ జగదాత్రి బయటికి వెళ్తారు కదా డాక్టర్ గదిలో నుంచి. అలా వెళ్ళిన తర్వాత కౌశికిని అక్కడ కూర్చోబెట్టుతున్నప్పుడే జగదాత్రి అలా అటువైపు చూస్తే నిషి వైజయంతి వాళ్ళు కోపంగా రావటం చూస్తుంది. అంతకుముందు అలా చూసి ఇంకా వాళ్ళని కేదార్తో చెప్తుంది, వాళ్ళు చూడు వాళ్ళందరూ వచ్చారు అని అంటే, ఎందుకు వచ్చింటారు దాత్రి అని అంటే, ఇంకెందుకు వదిన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవటానికి వచ్చుంటారు అనేసి జగదాత్రి వెళ్ళి డాక్టర్తో ఇలా ప్లాన్ చెప్తుంది. ఇంకా డాక్టర్ కూడా అలాగే జగదాత్రి చెప్పినట్టు చేస్తుంది. మళ్ళీ జగదాత్రి వెళ్ళి థ్యాంక్స్ డాక్టర్ అని అంటే, ఇట్స్ ఓకే జగదాత్రి అని అంటుంది. ఇంకా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఇక మెడిసిన్స్ తీసుకొని జగదాత్రి ఇటు పక్క నుంచి వస్తూ ఉంటుంది. ఇక అటుపక్క నుంచి నిషి వాళ్ళు ఎదురవుతారు. ఇక కౌశికి కేదార్ ఇద్దరికి వాళ్ళు ఎదురు పడటంతో వాళ్ళు టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇక కౌశికి అనుమానం వచ్చేసి అనుమానంగా చూస్తూ ఉండటంతో వైజయంతి ఇలా అనుకుంటుంది, అయిపోయింది ఇక మన మీద అనుమానం వచ్చేసింది, ఇక కౌశికి చేత మాటలు పడాల్సి ఉందేమో, అసలు ఏమేమంటుందో అనేసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు ఏంటి పిన్ని మీరంతా ఎందుకు వచ్చారు అని అంటూ కౌశికి అడిగితే ఇక మాట చెప్పటం రాక టెన్షన్ పడుతూ తడబడుతూ ఉంటారు. అంతలో వాళ్ళ వెనుక నుంచి జగదాత్రి కూడా వస్తుంది. ఇక చెప్పు నిషి ఎందుకు వచ్చారు చెప్పమంటే తడబడతారేంటి అని అంటూ అడిగితే, అవును చెప్ప పెట్టకుండా కనీసం మా వెంట కూడా రాకుండా ఇలా వచ్చారు దేనికోసం అంటే, చెప్పండి పిన్ని ఎవరికైనా ఏమైనా అయిందా చెప్పండి అని అంటే, ఎవరికైనా ఏమైనా కావాలా అమ్మి, ఏం కాలేదు నువ్వు నొప్పి అని చెప్పి వచ్చావు కదా, నీకు ఎట్లుందో ఏందో తెలుసుకుందామని వచ్చిన, అందుకే అందరం వచ్చినాం అని వైజయంతి కవర్ చేస్తుంది. ఇక అప్పుడే నిషి అంటుంది, అలాగే కాచికి పంటి నొప్పి కూడానంట, అందుకే చూపిద్దామని వచ్చాం అంటే కేదార్ అంటాడు, ఏంటో నిషి నువ్వు నిజాలు చెప్పినా అబద్ధం చెప్పినట్టుగానే అనిపిస్తుంది ఎందుకో ఏంటో మరి అనేసి అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా నిషి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సరే వెళ్దాం పదండి అనేసి వాళ్ళు వెళ్తారు. ఇక ఆ తర్వాత హాస్పిటల్ నుంచి మేము కొంచెం పనుంది మెల్లగొస్తామని వైజయంతి వాళ్ళు ఆగిపోతారు. కౌశికి అలాగే జగదాత్రి కేదార్ వీళ్ళు వచ్చేస్తారు. ఇక కౌశికిని కార్ దగ్గరికి వచ్చిన ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తే ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవటానికే వచ్చి ఉంటారు కదా అని అంటే, అంతే కదా అందుకే వచ్చారు, వాళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి అనేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వైజయంతి వాళ్ళు వస్తూ, ఎలా ఇప్పుడు మనతో నిజం చెప్పలేదు, ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది,
అబార్షన్ అవ్వకుండా ఉండుంటుంది నాకు తెలిసి అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ హాస్పిటల్లో చెప్పట్లేదు. అయితే మనం కౌశికి వేసుకుంటుంది కదా, ఆ మందులను పట్టి ఏం మందులు అని తెలుసుకొని మనం బయట డాక్టర్స్ దగ్గర కనుక్కుందాం, అలాగైతేనే మనకు నిజం తెలుస్తుంది అని వైజయంతి వాళ్ళు అనుకుంటూ అక్కడ నుంచి వస్తారు. ఇక వాళ్ళు వెళ్ళాక మెల్లగా వెళ్దాం అనుకుంటారు. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ. ఇక అలా మాట్లాడుకుని ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళు వచ్చేస్తారు. కారులో ఎక్కి కౌశికి జగదాత్రి కేదార్ వస్తూ ఉంటే ఇక జగదాత్రి చెప్తూ ఉంటుంది కౌశికితో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి వదిన, సీరియస్గా ఉండొద్దు, టెన్షన్ పడొద్దు అని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడే సడన్గా బ్రేక్ కొడతాడు కేదార్. ఇక ఎదురుగా అబ్బులు తను స్కూటీ బండి మీద వెళ్తూ ఉంటాడు కదా, చూసుకొని నడపాల్సిన అవసరం లేదా అని తిడతాడు. అప్పుడే కేదార్, నీకు చూసుకోవాల్సిన అవసరం లేదా, నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నన్నే అంటున్నావు, నీ మీద కేసు పెడతా అని కేదార్ వాదిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు తప్పు చేసి, తప్పు ఎవరిదైతే ఏంటి, నువ్వు ఇలా పెద్దవాళ్ళ మీదకి కార్ దూసుకొచ్చేసి మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏరియా మొత్తం నాదే, నా వాళ్ళు వచ్చి చంపేస్తారు అని అంటూ అప్పులు బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు కౌశికి చూసి ఇతన్ని నేను ఎక్కడ చూశాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి, కేదార్ ఎందుకు గొడవ చేస్తావు, ఆగు కేదార్ అని అంటూ కారులో నుంచి దిగి జగదాత్రి అంటుంది, అయ్యో మీరు వెళ్ళండి, క్షమించండి, తప్పు మాదే అని అంటుంది. అలా చెప్పమ్మా, ఆ పెద్ద ఆయనకి అలా చెప్పు, వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని అంటూ వెళ్ళిపోతాడు అప్పులు. అతను వెళ్తూ ఉంటే అప్పుడు కౌశికి గుర్తొస్తుంది, ఇతని మా నాన్నని తీసుకెళ్లిన డ్రైవర్ అప్పులు ఇతనే అని అంటూ కౌశికి అంటుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వదిన నువ్వు చెప్తుంది అని అంటే, ఇతనే ఆ రోజు మా నాన్న చనిపోయిన రోజు డ్రైవర్గా వచ్చి తీసుకెళ్ళింది ఇతనే అబ్బులు అని అంటూ చెప్పేసరికి ఇంకా నిజంగా నా వదిన అని అంటే, అవును అంటే జగదాత్రి ఇలా సైగ చేస్తుంది. ఇక అతను వెళ్ళిపోతున్నాడు అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే కేదార్ ఒక్కసారిగా అతను వెళ్తున్న బండి నెంబర్ అతన్ని ఫోటో తీసుకుంటాడు బ్యాక్ నుంచి. తీసుకున్న తర్వాత జగదాత్రి, నువ్వు అనుకున్నట్టుగా మీ అమ్మ చావుకి కారణం అయిన వాళ్ళు దగ్గరగా వచ్చేస్తున్నారు, తెలుస్తున్నారు, ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు జగదాత్రి కూడా తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తెలుసుకోవాలి అనేసి. ఇక ఆ తర్వాత వదిన నువ్వు టెన్షన్ పడకు, నేను తెలుసుకుంటాను కదా అతని గురించి అనేసి అలా వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత జగదాత్రి ఆఫీస్కి ఫోన్ చేసి ఆ ఫోటో పెట్టి డీటెయిల్స్, ఆ బండి ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, ఇంకా అది ఇంటి అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి నాకు, అర్జెంట్ ఇది అని అంటూ చెప్తే, సరే మేడం మేము చూసుకుంటామనేసి ఇంకా ఎంక్వైరీ అదే ఆఫీస్లో నుంచి మొత్తం వాళ్ళు చెప్పడానికి చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.